తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసి అప్పుల పాలు చేసిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బాకీ కార్డులు పంచడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రూపొందించిన హామీ కార్డులను పంపిణీ చేశారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన దోఖా అవినీతిమయం కార్డుల పేరిట వేటిని రూపొందించారు. ఆదర్శనగర్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఇంటింటికి ఈ కార్డులని అందజేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకిచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదో అవన్నీ కార్డులో పొందుపర్చామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలని మరోవైపు ప్రచురించామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లు తెలంగాణ ప్రజల్ని దోఖా చేసినందుకు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు ప్రజలకి ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దోఖా చేసింది చాలక అనేక సంక్షేమ పథకాలతో ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. ప్రజలు బీఆర్ఎస్ నాయకుల నాటకాలని గమనిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ తమ వైఖరిని మార్చుకోకుంటే ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు. నగరంలోని అన్ని డివిజన్లలో కార్డులు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొరివి అరుణ్ కుమార్, కుర్ర పోచయ్య, యనమాల మంజుల, ఆమోర్, దండి రవీందర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల కళ సాకారం చేసిన తర్వాత మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు డోకా అవినీతి పాలన చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేసి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి, దళితుని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మోసం చేసి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసి, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా మోసం చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుతో పేరు మీద 1000 కోట్లు దండుకొని మరి ఈనాడు 8 లక్షల కోట్ల అప్పుకు కారకులై, అదేవిధంగా విదేశీ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి కేటీఆర్ మరి పర్యటనలు చేసి ₹1 కూడా తీసుకురాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. 8 లక్షల కోట్ల అప్పు, ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకుండా దౌర్భాగ్య పాలన చేసి, కుటుంబ పాలన చేసి, మరి పోటీ పరీక్షలల్లా అన్నిటినీ కూడా లీకేజీలు చేసి, ఇన్ని రకాలుగా చేసి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని బాకీ కార్డు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారని అడుగుతా ఉన్నాం.